కి సంబంధించి వాటికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి, వాటికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటూ కూడా ఇండియా ఇవ్వాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేయాలి అంటూ కూడా పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పీపీఎంఈ డిమాండ్ను తెర మీదకు తీసుకొస్తోంది. నిజంగా ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, నిజంగా ఇది ఆ మూవ్ డిఆర్ఏపీ నుంచి కావచ్చు, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పాకిస్తాన్ నుంచి కావచ్చు, ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఇండియా ఎలా కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తోంది దీన్ని? ఇప్పుడైతే పాకిస్తాన్ తీవ్ర మందుల కొరత ఎదుర్కొనే పరిస్థితికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనే భావనలో ఉంది. సో వాణిజ్య సంబంధాన్ని తెచ్చుకున్న తర్వాత ఔషధాల పరంగా వారు నిజంగా ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఔషధ ఎమర్జెన్సీ అనేది తొందరగా విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని ఇప్పటికే సంబంధిత విభాగాలకు పాకిస్తాన్ వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్టుగా సమాచారం. ప్రస్తుతం భారత్ నుంచి దాదాపు 30-40% ఔషధ ముడి సరుకు, అలాగే ఔషధాల్లో వాడే ప్రధాన పదార్థాలు, ఇక చికిత్సా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అయితే అలర్ట్ అయింది. ముఖ్యంగా ఔషధ రంగంపై నిషేధ ప్రభావం గురించి అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా అధికారిక నోటిఫికేషన్ అయినప్పటికీ ప్రస్తుతం ఆల్టర్నేటివ్ రూట్స్ అయితే ఆ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ చేసుకుంటుంది. ఇక మొత్తం మీద అదే యూరోపియన్ దేశాలు కావచ్చు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. భారత్ నుంచి చాలా ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్ళు ఈ ముడి సరుకులు చాలా తక్కువ కాస్ట్ తో పడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా చాలా మందులకు సంబంధించి కీలకమైన ట్రీట్మెంట్ సంబంధించిన మందులు కూడా ఇప్పుడు ముడి పదార్థాలు లేకపోతే తయారీకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇక పాకిస్తాన్ లో బ్లాక్ మార్కెట్ దందా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. బ్లాక్ మార్కెట్ పెరిగితే కనుక ఇక ఇబ్బందులు చాలా భయంకరంగా ఉంటాయి. సో ఆ రకంగా ఇప్పుడైతే భారత ఫార్మానే పాకు కీలకం. ప్రస్తుతం తన ఔషధ ముడి పదార్థాల్లో భారత్ పై ఆధారపడింది. సో ఆ రకంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఇంకా అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్, యాంటీ రేబీస్, తర్వాత అంటే చైనా ఆల్రెడీ ఆపన్న హస్తానికి ముందుగా ఉంది కాబట్టి చైనా సాయపడే అవకాశం ఉందా? చైనా సహకారం ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే చైనాకి సంబంధించి చూస్తూ ఉంటాం, అలా చేయి ఇచ్చినట్టు ఇస్తూ ఉంటుంది, ఒక్కసారిగా సైడ్ అయిపోతూ ఉంటుంది, అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుందా? అట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించి, ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి ఈ సమయంలో ఆపన్న హస్తం నేపథ్యంలో, ఎందుకంటే ఫార్మ్ అనేది ఇండియా బేస్డ్గా చాలా స్ట్రాంగ్ అయింది. కరోనా టైంలో చాలా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి వెస్ట్రన్ కంట్రీస్ కూడా మన మీద అంటే ఇన్ఫాక్ట్ ఇండియా మీద బేస్ అయిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ చైనా అనుకోవాలా? అంటే ఇప్పుడు ఈ కీలకమైన కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన ఔషధాలు కావచ్చు, తర్వాత కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇవన్నీ కూడా అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే నేను చెప్తున్నట్టుగా బ్లాక్ మార్కెట్ దందా పెరిగితే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా భారత్ పై ఆధారపడింది కాబట్టి ఇంతసేపు ఇన్ని రోజుల పాటు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, తర్వాత యాంటీ స్నేక్ వెనమ్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచే దిగుమతి చేసుకుంటాయి ఎక్కువ శాతం. ఇవన్నీ కూడా ఆగిపోతే బ్లాక్ మార్కెట్ దందా ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తర్వాత తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్ లోకి ఇక బ్లాక్ మార్కెట్ నుంచి వస్తాయంటే కనుక చాలా దారుణంగా ఉంటుంది. విపరీతమైన రేట్లు పెరుగుతాయి. ఇందాక మనం చెప్తున్నట్టుగా చైనా, రష్యా, దుబాయ్ ఇలాంటి దేశాల నుంచి వాణిజ్యం దిగుమతులు చేసుకోవాలంటే చాలా వాళ్ళకి ఆ రకమైనటువంటి దిగుమతి భారం ఘోరంగా పడుతుంది. ఆ రకంగా అంటే బ్లాక్ మార్కెట్ పెరిగినా పెరగకపోయినా దిగుమతి వేరే దేశాల నుంచి చేసుకున్నా ఎక్కువగా వాళ్ళకు ప్రజలపై తిరిగి భారం పడే అవకాశం ఉంది. అది ఎప్పటిలోగా సాధ్యమవుతుంది. ఆ ఒప్పందాలు ఎప్పుడు జరుగుతాయని మాత్రం ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇది మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అదంతా ఊహించుకుంటే. సో ఆ రకంగా సరే ఇక స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అప్పటికే దివాలా అంచుకు చేరుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిందే, మీకు ఒక విషయం చెప్తాను. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF ఇచ్చే నిధులతో పాకిస్తాన్ బతుకు నిజంగా అంటే ఎప్పటికప్పుడు దివాలా తీసిన పరిస్థితి. వాస్తవానికి పాకిస్తాన్ కూడా ఒకప్పుడు ఆర్థికంగా బాగానే ఉన్నది, కానీ ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నిజంగా ఇవాళ దక్షిణాసియాలో పేద దేశంగా మారబోతుంది అంటే పాకిస్తానే ఇప్పుడు స్వయంకృత అపరాధం. అది ఆర్థిక వ్యవస్థ దిగజారుడుతనం, రాజకీయ అనిశ్చితి, ఆ మిలిటరీ పాలకులు ఎంతసేపు లేదంటే ఒకరినొకరు పరిపాలన నుంచి కుట్రలు చేసి దింపుకోవడం, స్థిరమైన పాలన లేకపోవడం, లేదంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఈ ప్రస్తుతం IMF ఇచ్చే నిధులతోనే మొన్నటిదాకా కాలం ఇచ్చారు వాళ్ళంతా కూడా. అట్లా అంతర్జాతీయ ద్రవ్యనిధి చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమాన్ని కొద్దిగా గొప్ప నడిపిస్తున్నారు అట్లా. కానీ ఇంకా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు భారత్ తో కయ్యానికి కాలుదివి స్వల్పకాలిక యుద్ధం చేసినా కూడా పాక ఆర్థిక వ్యవస్థ నిజంగా మునగడం మాత్రం నిండా మునగడం ఖాయం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం మీకు ఇందాక చెప్పాను, ఒక రకంగా ఒకప్పుడు ధనిక దేశమే దక్షిణాసియాలో, కానీ ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించింది. ఇక పూర్తిగా మందగించి ఇప్పటికైతే ఆర్థిక నిర్వహణ భారం పూర్తిగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై
దృష్టి ఇవన్నీ కూడా పూర్తి కోల్పోయే అవకాశం ఉంది. తర్వాత నేను చెప్పాను, సైనిక నియంత్రణలు, ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో దుష్పరిపాలన, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇవాళ దక్షిణాసియాలో అత్యంత పేద దేశాల్లో పాక్ ఒకటిగా మారబోతుంది. ఇంకా కోవిడ్ తర్వాత ఇంకా మరీ దారుణంగా మారింది వాళ్ళ పరిస్థితి. అసలు అంటే మీరు మాట్లాడుతున్నట్టుగా ఫార్మాకి సంబంధించి మనం అంత స్ట్రాంగ్ హోల్డ్ ని మనం బిల్డ్ చేయగలిగాం. దట్టు హైదరాబాద్ కి సంబంధించి ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్కి అవసరం వస్తే మళ్ళీ నేరుగా మన తెలుగు రాష్ట్రాలు మరి ముఖ్యంగా హైదరాబాద్ ని బహుశా బాబు మీరే మాకు దిక్కు అని చెప్పి అడగాల్సి వస్తుందేమో. సో కమింగ్ టు దిస్ పాయింట్, నేరుగా ఒకవేళ ఇండియా కనుక ఒప్పుకోకపోతే అంటే ఇండియా నుంచి ఇటు చైనాను రష్యాను వాళ్ళ చేత కొడిపించి అక్కడి నుంచి దానికి మళ్ళించే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇదే ఈక్వేషన్ మనం రష్యా యుక్రెయిన్ వార్లో చూసాం. యుక్రెయిన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రష్యాకి సంబంధించి బ్యాన్ ఉన్న నేపథ్యంలో వివిధ దేశాలకి సంబంధించి అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఆయిల్, మరి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ని ఆ దేశాల నుంచి మళ్ళీ కొనుగోలు చేశాయి. అంటే నేరుగా ఇండైరెక్ట్గానే మళ్ళీ రష్యా నుంచి కొన్నట్టే. సో అటువంటి క్యాలిక్యులేషన్ మళ్ళీ మనకి ఇక్కడ ఏర్పడే అవకాశం కనిపిస్తుందా పాకిస్తాన్ నుంచి? ఒకవేళ అయితే ఆ భారాన్ని పాకిస్తాన్ బేర్ చేయగలదా? ఒక మాట చెప్తాను మీకు, ఇవన్నీ కాదు, కనీసం ఒక టీ పొడి, మనం తాగే చాయ్ పత్తా ఉంటది కదా, ఆ టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి కూడా పాకిస్తాన్ అప్పు చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి సింపుల్ గా. సో అట్లాంటి ఆ పరిస్థితుల్లో ఆ చాయ్ పత్తా కూడా తాగండి బాబు, టీ తాగండి ఎక్కువ తక్కువ, కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి స్వయంగా పాక్ మంత్రి, ప్రణాళిక శాఖ మంత్రి అప్పుడు అహ్సాన్ ఇక్బాల్ కూడా కోరడం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితితో మనం ఎంత దుస్థితితో అర్థం చేసుకోవచ్చు. దీనితో ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపడంతో ఒక రకంగా పాకిస్తాన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినబోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పూర్తిగా పాకిస్తాన్ లో ఆహార భద్రత ముప్పు ఉండబోతుంది 100%. ఎందుకంటే సింధు జలాల నిలిపివేత కనుక భారత్ చేయగలిగితే కనుక అంతటి కఠినమైన నిర్ణయం ఇప్పుడు తీసుకుని ఒకవేళ ఆ పరిస్థితి దాపురిస్తే పాకిస్తాన్ లో సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ లాంటి స్టేట్స్ కొన్ని ఉన్నాయి. దాదాపు 90% కాదు అంతకంటే ఎక్కువే పూర్తిగా కాలువలు తవ్వుకొని ఇండస్ వాటర్ తో, సింధు నది జలాలతో పబ్బం గడుపుకుంటూ పంటలు పండించుకుంటూ తింటారు. సరే, అమాయక ప్రజల గురించి మనం పౌరుల మీద కాదు మన పగ, కానీ ఈ పాలకుల మీద. పాకిస్తాన్ పాలకులు మన నీళ్లు ఇక్కడి నుంచి మన భూమి నుంచి పారే నీళ్లతో అక్కడి పాలకులు, అక్కడ ప్రజలు పంటలు పండి తింటుంటే మన దగ్గర మాత్రం రక్తం భరిస్తారా? ఇందుకే భారత్ నిజంగా అసలు ఊహించుండరు. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి ఉంది, దీన్ని రద్దు చేసుకుంటుంది అంటేనే పాకిస్తాన్ పాలకులు కూడా బహుశా ఊహించుండరు. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు, రకరకాల మాటలు పాడుతున్నారు, రక్తాలు వారిస్తాం, ఏరులు వారిస్తాం అంటున్నారు. కానీ నిజంగా దౌత్య యుద్ధానికే విలవిల్లాడిపోతున్న ఈ పాకిస్తానీలు రేపు నిజంగా ఒకవేళ యుద్ధం కనుక చోటు చేసుకుంటే యుద్ధం చేసేంత స్థాయి తాహత ఉందా, అంతటి ఆర్థిక వనరులు ఉన్నాయా నిజంగా అంటే ఇబ్బందికర పరిస్థితి. సో ఆ రకంగా అంటే దాదాపు దౌత్య యుద్ధానికే ఢీలా పడిపోతున్న పాకిస్తాన్ ఇటువంటి సినారియోలో ఇక్కడే అంటే దౌత్యపరంగానే మనం 4 రకాలుగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం కింద మాట్లాడుకున్న సందర్భంలో ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 కాదు డిఫెన్స్ 4వది. ప్రెసెంట్ ఆ 4వ అస్త్రాన్ని భారత్ ముందుగా ప్రయోగించిందనే చర్చ జరుగుతోంది. దాదాపుగా దీనికే ఢీలా పడిపోవచ్చు. ఒకవేళ దీనికి కనుక ఎక్కడైనా అటు ఇటుగా ప్రవర్తిస్తే అప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చని చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇదే ఈక్వేషన్కి సంబంధించి వెస్ట్లో కావచ్చు, లేకపోతే అటు ఇజ్రాయెల్ గాజాకి సంబంధించి ఇటువంటి సినారియో గురించి మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు కూడా అదే ఈక్వేషన్ ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోందా ఇక్కడ కూడా? అంటే ఇప్పుడు ఈ దౌత్య యుద్ధానికి అయితే ప్రస్తుతానికైతే విలువెల్లాడుతున్న పరిస్థితి. వీసాలు రద్దు చేశాం, ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసుకున్నాం, అలాగే బార్డర్లు మూసివేశాం. ఆ రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇంకా అనేక అంశాల వరకు ఇప్పటికైతే ట్రేడ్ వార్ నడుస్తోంది. ట్రేడ్ వార్ పరంగా కూడా పాకిస్తాన్ కేవలం మేము గగనతలం మూసాం, ఇంకా ఇండియాకు ఇబ్బందులు అని చెప్తున్నారు. కాబట్టి అంతకు మించి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. కొద్ది గొప్ప కొన్ని అంశాల వరకు మనం కొన్ని దిగుమతులు చేసుకుంటాం. అక్కడ నుంచి టాయిసో లేకంటే కొన్ని మన సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన కొన్ని వస్తువులు, లేదంటే కొన్ని అంటే పెద్దగా ప్రాముఖ్యమైనవి ఏమి అందులో పెద్దగా లేవు. నేను ఒకసారి స్టడీ చేశాను. అంతగా భారత్ దిగుమతి చేసుకొని వాళ్ళ మీద ఆధారపడాల్సినంతటి వాణిజ్యం అయితే మనకేం పెద్దగా లేదు, ఓరిగేది ఏం లేదు. మనకంతగా దాంతో ద్రవ్య నిల్వలు పెరిగి లేదంటే మనకు పెద్దగా మనం వాళ్ళతో బాగుపడేది ఏం లేదు. ఇక్కడ మనం వాళ్ళు గగనతలం ఇవ్వకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటాం, లేదంటే కొద్ది గొప్ప మనకు భారం పడుతుంది ఎయిర్లైన్స్ సంబంధించి మనకు. అది ఒకవేళ కొద్ది గొప్ప రేట్లు పెరుగుతుండొచ్చు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి, అంతేగాని మన దేశ రేట్లు అంటే ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్ తో కంపేర్ చేసుకుంటే రేట్లు అనేవి భరించడానికి భారతవాసులు సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని భారతీయుల సోషల్ మీడియా వెతక ఒప్పుకుంటున్నారు. ముందు మాకు ప్రాణాలు ముఖ్యం, ఆ తర్వాత రేట్ల సంగతి. బతుకుంటే
కాస్త ముందుకెళ్ళి పోరాడి మళ్ళీ మనం కంబ్యాక్ కావచ్చు అనేది వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ఈ ట్రేడ్ వార్కి సంబంధించి ఏదైతే జరుగుతుందో దానికే విలబల్లాడిపోతూ ఉంటే యుద్ధం వస్తే కనీసం గంటైనా నిలబడగలుగుతుందా? అదే చెప్తున్నా. అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ట్రేడ్ వార్ విషయంలో మనం అన్ని రకాలుగా వాళ్ళ వైపు నుంచి వచ్చేటువంటి దిగుమతుల విషయంలో కొంత మనకు అది తాత్కాలికమైనటువంటి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు తప్ప అంతకుమించి పెద్దగా వాళ్ళ మీద మనం ఆధారపడింది ఏం లేదు. దిగుమతుల మీద అవన్నీ రద్దు చేసుకున్నా మనకు ఆ ఉత్పాదక శక్తి ఉంది, స్వయం ఉత్పాదక శక్తి. లేదంటే మనకి ఇతరత్ర అంతర్జాతీయ దేశాల వైపు నుంచి మనం ఏదైనా దాంతో ఆ లోటును పూడ్చుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యంగా సరే సిమ్లా ఒప్పందం రద్దు చేస్తున్నారు, అది వాళ్ళకే నష్టం. సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే ఏంటి, ద్వైపాక్షిక సంబంధాల ద్వారా చర్చలు పరిష్కరించుకునే దిశగా ఇంకో మూడో దేశం జోక్యం లేకుండా చేసుకోవాలనేది సిమ్లా ట్రీటీ. కానీ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు అది కూడా వాళ్ళంతా వాళ్ళు రద్దు చేస్తున్నారు కాబట్టి ఇంకా మన ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఏం లేదు. మన నిర్ణయాలు మనం తప్పట్టని కూడా ఏం లేదు. అది కూడా వాళ్ళకే ముప్పు. ఆ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్నా ఎటు చూసినా పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకే ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడు వాణిజ్య యుద్ధం కావచ్చు, దౌత్య యుద్ధం కావచ్చు, ఇవే ఎదుర్కోలేకపోతున్నారు. ఇంకా ఆ రకంగా చెప్పాలంటే సైనిక సామర్థ్యంలో ఏ రకంగా మన ముందు వాళ్ళు ఇంకా దిగదుడిపోయి ఏ రకంగా వాళ్ళు మనకు సరైన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాదు. గగనతలంలో కానీ, ఇటు నేవీలో కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీలో అసలు ఏ విషయంలోని కంపారిజన్ కాదు, అసలు ఇండియాకి ఏ విషయంలో కూడా కంపారిజన్ కాదని చెప్పుకోవాలి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ముఖ్యంగా యుద్ధం కనుక మొదలైతే బహుశా కొద్ది రోజుల పాటు చేస్తే చేయొచ్చు, తర్వాత ఆర్థిక వనరులకు ఇబ్బందిగా ఉంటుంది. మనం